సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ను మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతల బృందం కలిసింది. పల్నాడు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై పారదర్శకంగా విచారణ జరపాలని కోరారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలపై చాలామంది ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసిందని అంబటి రాంబాబు, జోగి రమేష్ తెలిపారు. తాము మొదటి నుండి చెబుతున్నామని టీడీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే ఇచ్చాము అని బ్రిజ్లాల్ చెప్పారన్నారు. ఫైనల్ నివేదిక సిద్ధం కాలేదని చెప్పినట్లు పేర్కొన్నారు. గతంలో పురంధేశ్వరి ఫిర్యాదు చేసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందన్నారు. ఎన్నికల సంఘం వేటు వేసిన ప్రాంతాల్లోనే దాడులు జరిగాయని అన్నారు. ఐపీఎస్ అధికారులు యాక్షన్ తీసుకోవడం. ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసేటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో. దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జన్యాలకు పాల్పడ్డారు అనేటువంటి మాట, దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయటమే కాదు, ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద, జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించబడ్డారు. దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం,